హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను అమ్మమ్మ కాలం నాటి గుంత పొంగనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దోసపిండి అండి. దోసపిండి ఇట్లా రుబ్బి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మీడియం సైజ్ ఒక ఆనియన్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండి, ఒక 3 పచ్చిమిర్చి తీసేసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు అండి. ఒక 1/2 అవర్ ముందు నేను పచ్చిశనగపప్పునైతే ఒక 1 టేబుల్ స్పూన్ అయితే ఇలా నానబెట్టుకున్నానండి. తర్వాత ఈ దోసల పిండిలో మనము రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. తర్వాత మనం ఆనియన్ అలాగే పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనండి, ఇప్పుడు మనం ఈ పిండిని కలిపేసుకుందాం. ఈ పిండి అయితే అంత పల్చగా ఉండొద్దు, అంత గట్టిగా కూడా ఉండొద్దండి. మీడియం అయితే ఉండాలి. ఓకే, మనం కలిపేసుకుందాం. ఇప్పుడు మనం గుంత పొంగనాల పెనం పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఎప్పుడు దోశలు తిని బోర్ వస్తే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. కొంతమంది అయితే ఇందులో కొంచెం పెరుగు కలుపుతారండి. నేనైతే పెరుగు అయితే కలపట్లేదు. ఒకవేళ మీకు ఇష్టం అనుకుంటే కొంచెం పెరుగు అయితే ఈ పిండిలో కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం మొత్తం ఫుల్ అయితే వేయొద్దండి, ఎందుకంటే ఇవి కొంచెం పొంగుతాయి కాబట్టి సగమే యాడ్ చేసుకోవాలి.